హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ ముదిరెడ్డి. ఇప్పుడు ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే, మనకు మార్చి వచ్చేసాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసాయి, పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చేసాయి. చాలామంది 10th క్లాస్ అనగానే ఒక భయం, అంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ నుంచి 10th, అంటే ఈ 10 years యొక్క కొలమానం 10th క్లాస్ అని తల్లిదండ్రులు అలా ఆలోచిస్తారు. అలాగే పిల్లలు కూడా ఒకటే 10th క్లాస్ అని చెప్పేసి ఒక రకమైన ఎగ్జామ్స్ని ఒక రకంగా భయాందోళనకు గురి చేసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నారు. వాడు ఏ విధంగా చదువుతున్నాడు, వాని మానసిక స్థితి ఎలా ఉంది, ఆ పిల్లోడి పరిస్థితి ఎలా ఉంది, ఆ పాప ఎలా చదువుకుంటుంది, అవన్నీ కాదు. నాకు మంచి మార్క్స్ రావాలి, మంచి సీటు కొట్టాలి, ఇలా కాకుండా మానసికంగా పిల్లల దగ్గర తీసుకోండి. మీరు బాధపడకండి, బాగా చదవండి, మీ దగ్గర ఆ స్ట్రెంత్ ఉంది. పిల్లల్ని ప్యానిక్ చేయకండి, పిల్లలు కూడా టెన్షన్ పడకండి. ఓహో మార్కులు రావతే మా ఇంట్లో మా నాన్నగారు ఏమంటారు, మా అమ్మగారు ఏమంటారు అనే టెన్షన్ వద్దు. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ కండి, బాగా చదవండి. ఎగ్జామ్స్ ముందర ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక ½ hour బిఫోర్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి. హాయిగా ప్రశాంతంగా నెంబర్ అన్ని చూసుకొని ఓకే ఇక్కడ ఉన్నామని చెప్పేసి అందరికీ ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకంటే ట్రావెల్ కొంచెం దగ్గరే ఉంది కదా, పోవచ్చులే అలా ఇలా అనుకోవచ్చు. మన సిటీలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఒక ½ hour ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి, ప్రశాంతంగా ఉండండి, ఏం ప్యానిక్ కావద్దు, ధైర్యంగా ఉండండి, బాగా రాయండి ఎగ్జామ్స్. సో పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే 10th క్లాస్ మార్కులు ఎక్కువగా రావాలని చెప్పేసి పిల్లల మీద ఒత్తిడి, పెద్దవాళ్ళు మీరు కూడా ఒత్తిడి తీసుకురావకండి. వాళ్ళని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉదయం చేయండి, మంచిగా వాళ్ళని చదువుకొనివ్వండి, మంచి వాతావరణాన్ని వాళ్ళ చుట్టూ క్రియేట్ చేయండి. పిల్లలకి నాకు ఇలా కావాలి, నువ్వు ఇట్లా చదవాలి, నాకు ఈరోజే నువ్వు ఇంజనీరింగ్ కావాలి, నువ్వు కలెక్టర్ కావాలి, ఇలాంటి ఆలోచనలు వాళ్ళ మీద రుద్దకండి. వాళ్ళ మనసులో వాళ్ళకున్న ఓన్ క్రియేటివిటీని బయటికి తీసుకురండి. వాళ్ళల్లో మా పిల్లలు బాగా చదవలేదే, నీకు ఈ విధంగా ఆ విధంగా ఇంట్రెస్ట్ ఉంది కానీ చదువు మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మీరు ఎప్పుడు పిల్లల్ని బాధ పెట్టవద్దు. సో దయచేసి వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీని గమనించండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో తల్లిదండ్రులకు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, పిల్లల్ని హ్యాపీగా వాళ్ళని ఈ ఎగ్జామ్స్ ఉన్న రోజులంతా కూడా మంచి వాతావరణం నుంచి చూడండి. ఎప్పుడు టెన్షన్ పెట్టద్దు, చదువుకోలేని రేపు ఎగ్జామ్ ఉంది కదా, నువ్వు చదువుకోలేదు, చదువుకో అని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావద్దు. పిల్లలు మీరు కూడా ధైర్యంగా ఉండండి. ఈ 10th క్లాస్ అనేది మీకు ఒక కొలమానం. మీరు భవిష్యత్తులో మరిన్ని విద్యావంతులుగా వెళ్ళాలనుకుంటే 10th క్లాస్ అనేది ఒక మెయిన్ ప్లాట్ఫామ్. కాబట్టి మీరు కూడా బాగా చదవండి, బాగా మీ తల్లిదండ్రులకు వాళ్ళకు మంచి పేరు తీసుకురండి. సో ఆల్ ది బెస్ట్, ధైర్యంగా ఉండండి. ఎండల కాలం బాగా భయంకరంగా ఉన్నాయి, మంచిగా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఎగ్జామ్ సెంటర్కి ఒక అర్ధగంట ముందే వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా ఎగ్జామ్స్ అనే విధంగా మీరు ప్యానిక్ కావకండి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఓకే, ఆల్ ది బెస్ట్.